సహోదరులు మరియు సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. తిమోతి పత్రికలో మొదట తిమోతి గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం. తిమోతి ఏ పట్టణస్థుడు? తిమోతి ఏ పట్టణస్థుడు? లుస్త్రా పట్టణస్థుడు. తిమోతి తండ్రి పేరు బైబిల్లో రాయబడలేదు. ఏమని రాయబడింది? తిమోతి తండ్రి గురించి గ్రీస్ దేశస్థుడు అని రాయబడింది. తల్లి పేరు ఏం పేరు? తిమోతి తల్లి పేరు యూనికే, రైట్. అవ్వ పేరు లోయి. అవ్వ పేరు లోయి. వీరిద్దరు కూడా అంటే లోయి కానీ కూతురైనటువంటి యూనికే కానీ, యూనికే అంటే తిమోతి యొక్క తల్లి. వారు బహుశా మొదటి ప్రయాణంలో రక్షణ పొంది ఉండవచ్చు. ఎందుకంటే రెండవ ప్రయాణంలో పౌలు గారు తిమోతిని వెంట పెట్టుకొని దేవుని పనికి తీసుకుని వెళ్తాడు కదా. అప్పటికి అవ్వ అయిన లోయి తల్లి యూనికే కూడా దేవుని బిడ్డలు అయ్యారు. వారి యొక్క విశ్వాస సంబంధమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసిన తిమోతి వారిని అనుసరిస్తూ వారి యొక్క పెంపుదలలో పెరుగుతాం. అలాగే ఇంకే విషయాలు మనం ఆలోచన చేశాం గత వారంలో అంటే, తిమోతి బాల్యం నుంచి దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేశాం. చిన్న వయసు నుంచి అంటే హవ్వ అయినటువంటి లోయి దేవుని నమ్మింది, తల్లికి దేవుని వాక్యాన్ని వివరించింది. ఆ తల్లి కుమారుడైన తిమోతికి దేవుని వాక్యాన్ని నేర్పించింది. తండ్రి నుంచి రాలేదు ఇతనికి విశ్వాసం. ఎవరి నుంచి వచ్చింది? తల్లి వైపు నుంచి వచ్చింది. తండ్రి గ్రీస్ దేశస్థుడు, వారు అన్యులు, దేవునికి సంబంధించిన వాళ్ళు లేదా దేవుని నమ్మిన వాళ్ళు కాదు. తల్లి నుంచి, అవ్వ నుంచి ఆయన చిన్న వయసు నుంచి దేవుని వాక్యంలో లేఖనాలను పఠిస్తూ లేఖనాలను చదువుతూ ఎరిగి జీవించడం అన్న విషయాన్ని మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యం 16:2 మాట చూసాం. అదేంటంటే లుస్త్రా, దెర్బే పట్టణాల్లో తిమోతి మంచి పేరు సంపాదించుకున్నవాడిగా ఉన్నాడు. మంచి విట్నెస్ సంపాదించుకున్నాడు. అలాగే తిమోతి గురించినటువంటి విషయాలు కొన్నిటిని ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి అన్న విషయాన్ని చూసాం. పెద్దల హస్త నిక్షేపణ వలన ప్రవచన మూలముగా కొన్ని వరాలు పొందాడు అన్న విషయాన్ని మనం చూసాం. అలాగే పౌలు కూడా చెప్పాడు. ఏమన్నాడు అని అంటే, నా హస్త నిక్షేపణం వలన అని చెప్పాడు. అంటే పౌలు కూడా తిమోతిని హస్త నిక్షేపణ చేసి తన్ని దేవుని పనిలో వాడాడు అన్న విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే తిమోతి 2వ పత్రిక 1:13 మనం చూసినప్పుడు, నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనము అంటాడు. నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనము అంటాడు. అంటే తిమోతి ఎవరి వలన దేవుని వాక్యం విని ఎక్కువగా నేర్చుకున్నాడు? ఎవరి వలన విన్నాడు తిమోతి వాక్యం ఎక్కువగా? పౌలు వలన. అది పౌలు అన్నాడు. ఏమన్నాడు? నా వలన వినిన హితవాక్య ప్రమాణాన్ని గైకొను అన్నాడు. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇక్కడి నుంచి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, తిమోతి రెండవ ప్రయాణంలో
రెండవ ప్రయాణం అని అంటే పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో 3 సువార్త ప్రయాణాలు చేశాడు. అందులో రెండవ ప్రయాణంలో తిమోతి రక్షణ పొంది ఉండవచ్చు అన్న విషయాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అంటే రెండో ప్రయాణంలో ఈ విషయాలు జరిగినాయి. పౌలు తనతో పాటు తిమోతిని తీసుకెళ్ళినటువంటి ఈ సందర్భం 16 అధ్యాయము రెండో ప్రయాణానికి సంబంధించి మనం చదువుతున్నాం గనక, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, కాబట్టి ఆ సమయంలో యవనస్తుడు తిమోతి అప్పుడే దేవుని వాక్యం నేర్చుకుంటా ఉన్నాడు, బాగా సహకరిస్తూ ఉన్నాడు బహుశా. అలాగే మంచి పేరు సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూనికే యూదురాలు, అవ్వ లోయి యూదురాలు. బాల్యం నుంచి వాక్యాన్ని బాగా చదువుతున్నటువంటి వాడు, దేవుని యందు విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి తిమోతిని రెండవ ప్రయాణంలో తనతో కూడా పౌలు గారు తీసుకొని వెళ్ళాడు. అలాగే మూడవ వచనాన్ని మనం చదివినట్లయితే, తిమోతికి పౌలు గారు సున్నతి చేయించాడు. 3వ వచనంలోనే పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకు చేయించాడు పౌలు తిమోతికి సున్నతి? అంటే రక్షణ పొందటానికి సున్నతి అవసరమని చేయించాడా, లేకపోతే యూదుడిగా అతన్ని ఏమైనా చేయడానికి చేయించాడా అంటే కాదు. ఎందుకు చేయించాడు తిమోతికి సున్నతి అని అంటే, తిమోతి వాళ్ళ నాన్నగారు గ్రీసు దేశస్థుడు కాబట్టి దేవుని పనిలోకి ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు గ్రీసు దేశస్థుడు లెక్కలో తిమోతి ఉంటాడు కాబట్టి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది, కొంతమంది ఆటంకాలు చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండడానికి పౌలు గారు తిమోతికి ఏం చేయించాడు? సున్నతి చేయించాడు. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, తిమోతి గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు అపోస్తులైనటువంటి పౌలు. తీస్తే చదవండి. 1 తిమోతి 1:1. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి, ఇప్పుడు తిమోతి గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు అని అంటే, ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడమ్మా? విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి.
తిమోతి గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. తిమోతి పత్రిక చదివే ముందు తిమోతి గురించి మొదట మనం ఆలోచిస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి తిమోతి గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. పౌలు తిమోతి పత్రిక రాసేటప్పుడు తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. యవ్వనస్తుడు, చక్కగా పరిచర్యలో వాడబడుతున్నాడు, అవ్వ దగ్గర నుంచి బేస్ ఉన్నవాడు, మంచి పేరు చుట్టుపక్కల లుస్త్రా, ఈకొనియ, దెర్బె ఆ పట్టణాల్లో మంచి పేరు సంపాదించుకున్నవాడు, పరిచర్య చేయడంలో, ఉపచారం చేయటంలో, సహకరించడంలో, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండడంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. 10 మందితో కలిసిపోవడంలో, 10 మందిని పలకరించడంలో, 10 మందిని ఆహ్వానించడంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు తిమోతి. అయితే తిమోతి గురించి మంచి లెజెండ్ ప్రీచర్ అనమాట. పౌలు అంటే సామాన్యుడు కాదు. అపోస్తులందరికంటే బలమైనటువంటి సేవ చేసిన వాడు. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత మంచి సేవ, బలమైన శక్తివంతమైనటువంటి పరిచర్య చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా అపోస్తులైన పౌలు. ఎన్ని పుస్తకాలు రాశాడు అపోస్తులైన పౌలు క్రొత్త నిబంధనలో? సుమారు 13 పుస్తకాలు రాశాడు. 13 క్రొత్త నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉంటే పౌలు గారే ఎన్ని పుస్తకాలు రాశాడు? 13 పుస్తకాలు రాశాడు. అంటే ఎంతగా దేవుని చేత పౌలు గారు వాడబడ్డాడో, ఎంత ఉన్నతంగా పౌలు దేవుని కోసం బ్రతికాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి గురించి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, విశ్వాసమును బట్టి నా నిజమైనటువంటి కుమారుడు. బహుశా శరీరాన్ని బట్టి తండ్రి ఎవరు తిమోతికి? గ్రీసు దేశస్థుడైన తండ్రి. ఆత్మ సంబంధంగా తండ్రి ఎవరు? పౌలు గారు. అప్పుడు ఆత్మ సంబంధంగా తండ్రి ఎలా అయ్యాడు పౌలు గారు? విశ్వాసాన్ని బట్టి అయ్యాడు. ఆయన తండ్రి ఎలాగయ్యాడు? వారు వివాహం చేసుకొని శారీరకంగా కన్నారు కాబట్టి గ్రీసు దేశస్థుడైనటువంటి వ్యక్తి తిమోతికి తండ్రి అయ్యాడు. పౌలు గారు ఎలా తండ్రి అయ్యాడు? తిమోతికి దేవుని వాక్యాన్ని బోధించి, దేవుని వాక్యాన్ని నేర్పించి, దేవునిలో పెంచి, తను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని తనకు నేర్పించి, అతను అదే విశ్వాసాన్ని అవలంబించటం వలన, అదే విశ్వాసాన్ని తను కూడా కొనసాగించటం వలన వారిరువురు ఒకే విశ్వాసంలో జీవిస్తున్నారు. కాబట్టి ఆయన అన్నాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతి. యోహోను, పెద్ద అయినటువంటి యోహోను గాయకు రాసేటప్పుడు కూడా ఇలాంటి ఒకటి ఉపయోగిస్తాడు. ఏమంటాడంటే, ప్రియుడైన గాయనుకు, సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనుకు శుభమని చెప్పారు ఆయనది అంటాడు. అంటే గాయుకి యోహోనికి మధ్య ఉన్న సంబంధం ఏంటమ్మా? డబ్బు సంబంధమా? కుల సంబంధమా? లేకపోతే ఏడో విద్యకు సంబంధించిన సంబంధమా? లేకపోతే వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్షిప్పా? ఏ సంబంధం ఉందట గాయుకను యోహోను గారికి? పెద్ద అయిన యోహోనికి గాయుకి ఏ సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో? సత్యం. జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని వాక్యాన్ని విని అందులో ఉన్నది ఉన్నట్లుగా అనుసరించడంలో వారిరువురు ఒకే మార్గంలో ఉన్నారు, ఒకే సత్యాన్ని అనుసరిస్తున్నారు, ఒకే విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి యోహోను అంటున్నాడు, సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయుకు శుభమని చెప్పురా. దేని బట్టి ప్రేమిస్తున్నాడు గాయుని? వింటున్నారా సరిగా? ఇక్కడ వింటున్నారా? ఎక్కడో వింటున్నారా? ఇక్కడ వినాలి. గాయుని డబ్బును బట్టి ప్రేమిస్తున్నాడా యోహోను? లేకపోతే అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాడా? లేకపోతే ఆయన ఏదో కానుకలు ఇస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడా? లేకపోతే దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడు? సత్యాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. ఈయన చెప్పే వాక్యానికి అనుగుణమైనటువంటి సత్యాన్ని ఆయన కూడా అనుసరిస్తున్నాడు. కాబట్టి ఇద్దరు అనుసరించేది ఒకటే కాబట్టి సత్యం అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు కూడా. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటే విశ్వాసుల మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ విశ్వాసాన్ని బట్టో, సత్యాన్ని బట్టో, నీతిని బట్టో, ప్రేమను బట్టో ఉండాలి. కానీ దేన్ని బట్టి ఉండకూడదు? డబ్బును బట్టో, కులాన్ని బట్టో, లేకపోతే అందాన్ని బట్టో, ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే ఇంకా లోక సంబంధమైనటువంటి హోదాలను బట్టో ఉండకూడదు. కాబట్టి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు తిమోతి గురించి అని అంటే, నా విశ్వాసం బట్టి నా కుమారుడు.
ఆ కుమారత్వం కూడా ఎలాంటి కుమారత్వం అంటే నిజమైన కుమారుడు, నిజమైన కుమారుడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15. 17 చాలు. 17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ప్రియుడును, ప్రియుడు అంటే ప్రేమింపదగినవాడు, ప్రేమించుటకు సరిపోయినవాడు, ఇష్టుడు. ప్రియుడును నమ్మకమైన నమ్మకమైన వాడును. అంతేనా? నమ్మకమైన నా కుమారుడు. అంటే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ తిమోతి ఎలాంటి వాడో వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి. ఇందాక ఇక్కడ దేన్ని బట్టి కుమారుడు అని చెప్పాడు? దేన్ని బట్టి కుమారుడు? గట్టిగా చెప్పాలి మీరు. విశ్వాసం బట్టి కుమారుడు. ఇక్కడ దేన్ని బట్టి కుమారుడు? నమ్మకాన్ని బట్టి కుమారుడు. అంటే విశ్వాసుల మధ్య దేవుని లక్షణాలను బట్టి బంధం ఏర్పడాలి. సంఘంలో ఒకరి పట్ల సహోదరులకు సహోదరులకు సంఘస్థులకు మధ్యలో దేవుని లక్షణాలను బట్టి, దేవుని గుణాలను బట్టి సంబంధాలు ఏర్పడాలి. ప్రేమను బట్టి, నమ్మకాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, నీతిని బట్టి సంబంధాలు ఏర్పడాలి, బంధాలు ఏర్పడాలి. ఇప్పుడు పౌలు గారు విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అంటున్నాడు, నమ్మకాన్ని బట్టి నా ప్రియుడు అలాగే నమ్మకమైన వాడు అని తెలియజేస్తున్నాడు. అలాగే 2 తిమోతి 3:10 పౌలు గారిని తిమోతి ఎలా వెంబడించాడో తెలియజేస్తాడు. 3:10 2 తిమోతి. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రా నాకు కలిగినట్టు హింసలను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివే. చాలు. పౌలు గారు యొక్క మాదిరికరమైన జీవితాన్ని చూసి తిమోతి వెంబడించాడు.
తిమోతి పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధించడానికి 3 ప్రయాణాలు చేశాడు. రెండవ ప్రయాణంలో పౌలు తిమోతిని తీసుకొని వెళ్ళడము మనం చూస్తాం. 16 అధ్యాయం 3వ వచనంలో. అప్పటి నుంచి పౌలు గారిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. అసలు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ ఉద్దేశంతో వాక్యం చెప్తున్నాడు, ఏ ఉద్దేశంతో విజిట్ చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు, అసలు ఏ ఉద్దేశంతో ఈ ప్రయాణాలు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏం చేస్తున్నాడట. పౌలు యొక్క ఎన్ని విషయాలు చెప్పాడు అక్కడ. నీవు నా ఉద్దేశమును, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, దీర్ఘశాంతమును, ప్రేమను, ఓర్పును, వీటన్నిటిని చూసి వెంబడించు. పౌలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తిమోతికి అర్థమవుతాం. పౌలు వాక్యం చెప్పినా, ప్రార్థన చేసిన, ఒక వ్యక్తితో మాట్లాడినా, ఒక వ్యక్తికి సహాయం చేసిన, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఆయన పడుచున్నటువంటి ఆ శ్రమకు కానీ ఏ ఉద్దేశంతో ఆయన అంటే మాదిరికరమైనటువంటి ఒక ప్యాటర్న్ను తిమోతికి పౌల్లో కనిపించింది. జనరల్గా మనం ఎవరో ఏదో చెప్పారు కాబట్టి మనం కూడా దేవుణ్ణి నమ్ముకుందాం, అందరు వెళ్తున్నారు కాబట్టి వెళ్దాం అనేటట్లుగా కాదు. తిమోతి పౌలు యొక్క జీవితంలో ఆయన వేసే ప్రతి అడుగులో ఆయన చూపిన మాదిరి ఎలా ఉంది అంటే, చేస్తే ఇలా చేయాలి, బ్రతికితే ఎలా బ్రతకాలి, జీవిస్తే ఎలా జీవించాలి అని ఒక ఖచ్చితమైనటువంటి ప్యాటర్న్తో అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా బ్రతికాడు. ఆయన మాటలు కానీ, ఆయన పనులు కానీ, ఆయన చేతలు కానీ, ఆయన ఉద్దేశం కానీ, ఆయన బోధ కానీ, ప్రేమించే విషయంలో కానీ నటన లేదు. ప్రేమలో ఆయన పని చేయడంలో వేషధారణ లేదు. పర్ఫెక్ట్గా ఉన్నాడు అనమాట. ఇవన్నీ చూసిన తిమోతి బ్రతికితే ఎలా బ్రతకాలి అని ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని పౌల్లో చూసి పౌలుని వెంబడించాడు. ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. అంటే పౌలు ఏ పని చేసినా ఇతరులకి ఎలా ఉండేటట్టుగా చేశాడు, మాదిరికరంగా ఉండేటట్లుగా చేశాడు. ఒక పని చేస్తే 10 మందికి అది మాదిరిగా ఉండేటట్లుగా పౌలు జీవించాడు. ఆ జీవితాన్ని తిమోతి వడిచిపట్టుకున్నాడు. విశ్వాస యొక్క ప్రతి లక్ష్యము, ప్రతి లక్షణము, ప్రతి ప్రయత్నము ఎలా ఉండాలి అని అంటే, ఏ పని చేసినా కూడా విశ్వాసి ఏ పని చేసినా ఇతరులకు ఎలా ఉండాలి, అది మాదిరిగా ఉండాలి తప్ప అది అసహ్యాన్ని పుట్టించేది గాను, లేకపోతే ఇలా బ్రతకూడదు అనేటట్లుగా గాను, లేకపోతే దాన్ని చేదరించుకునేటట్లుగా గాను ఉండకూడదు. విశ్వాస యొక్క ప్రవర్తన ఏ సందర్భంలో కూడా అసహించుకునేటట్లుగా ఉండకూడదు. మాదిరిగా ఉండాలి. బ్రతికితే ఇదిగో ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆలోచించాలి, అలాగ ఉండాలి. పౌలు గారు అలాంటి చక్కటి జీవితాన్ని తిమోతికి చూపించాడు. తిమోతి అలాంటి మంచి జీవితాన్ని వెంబడించాడు, అనుసరించాడు తిమోతి. మరి అలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనుసరించినప్పుడు తిమోతి అలాగ తయారై ఉంటాడు, పౌలులాగే తయారై ఉంటాడు. పౌలులాగే జీవించాడు, పౌలులాగే వ్యవహరించేవాడు. కాబట్టి మరొక విషయం మనం ఏం ఆలోచన చేసేమనంటే, పౌలు యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూసి పౌలు తిమోతి వెంబడించాడు. అలాగే కింద మనం ఆలోచిస్తే, అది మన సోదరులు చదివారు, అయినా మరొకసారి 11వ వచనం చూడండి. అంతియొకయ, లుస్త్రా, ఈకొనియ, లుస్త్రా అను పట్టణాల్లో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. ఏం చేశాడట? పౌలు పొందిన
శ్రమలను, హింసలను, ఉపద్రవములను చూసినను వెంబడించాడు. అంటే జనరల్గా ఎవరైనా సరే శ్రమలు పడుతున్నప్పుడు, సువార్థికుడు బాగా శ్రమలు పడుతున్నారు అనుకోండి, ఆయన వెంబడించాలని ఎవరైనా అనుకుంటారా? భోజనం లేకుండా, తిండికి లేకుండా బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆయన వెంబడించాలనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు. పౌలు గారిని కొట్టి, రాళ్ళు తీసుకుని కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి లుస్త్రాలో అక్కడెక్కడో పడేసేసారు. ఇప్పుడు అది చూసిన తిమోతి పౌలు వెంబడించాలనుకుంటాడా? ఎందుకు అనుకోడు? నన్ను కూడా అలా చేస్తారు కదా. అంటే తిమోతి విశ్వాస సంబంధమైన జీవితం యొక్క పునాది పౌలు శ్రమల్లో నుండి వచ్చింది. పౌలు కష్టాలని, పౌలు శ్రమలను, తిండికి లేని పరిస్థితిని చూశాడు. చచ్చిపోయాడులే వీడు, బయటపడేయనని ఈడ్చుకొని వెళ్ళి బయటపడేస్తే పౌలు గారిని కొట్టి ఆడ పడేస్తే ఆ పడేసిన ఆ పరిస్థితుల్ని తిమోతి చూశాడు. ఆయన తెల్లారి మరలా లేచి వచ్చి ఈకొన్యాలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం చూశాడు. ఈ పరిస్థితులన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా తిమోతి చూసి భయపడి వెళ్ళిపోలేదు. అమ్మో, ఈ బోధలోకి వెళ్తే భోజనం ఉండదు, ఈ బోధలోకి వెళ్తే 10 రూపాయలు డబ్బులు రావు, ఈ సేవలోకి వెళ్తే మనకి సుఖం ఉండదు, ఈ సేవలోకి వెళ్తే తిట్టించుకోవాలి, ఈ సేవలోకి వెళ్తే కొట్టించుకోవాలి, కొట్టి బయటికి తరుముతారు, లేదా కొట్టి లాగేస్తారు, ఈడ్చేస్తారు, వామ్మో నెత్తుర్లు గారాలి, ఇవన్నీ మనకెందుకులే అని చెప్పేసి ఆ శ్రమలు, ఆ ఉపద్రవాలు, ఆ కష్టాలు పౌలు తిమోతి చూసినా సరే ఏం చేయలేదు. అతను పౌలు విడిచిపెట్టల, పౌలు వెంబడించాడు. కాబట్టి తిమోతి గురించి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము, లేకపోతే మంచి మాదిరికరమైనటువంటి జీవితము మనం తెలుసుకోవచ్చు. అలాగే మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, తిమోతికి పౌలు అప్పగించిన బాధ్యతలు, పౌలు గారు తిమోతికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కొన్ని సంఘాల బాధ్యతలు పౌలు గారికి తిమోతి అప్పగించాడు. ఒకసారి మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఏథెన్సులో మంచిది కాదని ఎంచి ఈ శ్రమల వలన నా సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడు నైన తిమోతిని పంపితిని. పౌలు తిమోతిని
తెస్సలోనిక సంఘానికి ఎందుకు పంపించాడట? తెస్సలోనిక సంఘంలో చేయవలసిన కొన్ని బాధ్యతలను పౌలు గారు తిమోతికి అప్పచెప్పాడు. ఎవరైనా బాధ్యతలు యవనస్తులకు అప్పచెప్తారమ్మా? బాధ్యతలు యవనస్తులకు సంబంధించి తగిన బాధ్యతలు ఉంటే అవి అప్పచెప్తారు. కానీ సంఘాలను నడిపించే విషయంలో, సంఘాల్లో తప్పుదిద్దాల విషయాల్లో, సంఘాలని బలపరిచే విషయాల్లో యవనస్తులకు అప్పచెప్తారా బాధ్యతలు? ఎవరు అప్పచెప్పరు. కానీ తిమోతి అప్పచెప్పాడు. తెస్సలోనిక సంఘంలో ఎలాంటి బాధ్యతలను అప్పచెప్పాడమ్మా? ఏ బాధ్యతలను అప్పచెప్పాడు? శ్రమలలో స్థిరపరచుతానికి. అంటే తిమోతి పౌలు పడుచున్నటువంటి శ్రమలను చూశాడు, హింసలను చూశాడు, ఉపద్రవాలను చూశాడు, కష్టాలను చూశాడు, క్లిష్ట పరిస్థితులను చూశాడు. ఆ శ్రమల్లో ఒక విశ్వాసి ఎలా నిలకడగా ఉండాలో, ఎలా బలంగా ఉండాలో, ఎలా స్ట్రాంగ్గా ఉండాలో, పడిపోకుండా ఎలా ఉండాలో తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరించడానికి, వాళ్ళని బలపరచడానికి ఆ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాడు పౌలు గారు? ఎవరికి అప్పచెప్పాడు? తిమోతికి అప్పచెప్పాడు. ఏ బాధ్యత అప్పచెప్పాడు తిమోతికి పౌలు గారు? జోయాలు. తిమోతికి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం విషయంలో ఏ బాధ్యతను అప్పగించాడు? ప్రఫుల్, ఏ బాధ్యతను అప్పగించాడమ్మా? శ్రమల్లో వాళ్ళని స్థిరపరిచే బాధ్యతను అప్పగించాడు. జనరల్గా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఏ పరిస్థితుల్లో ఉండింది? అన్ని క్షేమంగా, అన్ని కలిసి వస్తా, అన్ని బాగున్నప్పుడు ఉంటుందా? శ్రమలు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంటుందా? ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏమైపోయే అవకాశం ఉంది? శ్రమల్లో పడిపోయే అవకాశం ఉంది, విశ్వాసం నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది. అందుకు ఎక్కువగా ఆ దినాల్లో, ఆదిమ సంఘాల దినాల్లో ఎక్కువగా విశ్వాస సంబంధమైన విషయాల్లో సమస్యలు, శ్రమలు అవి వచ్చాయి అన్నమాట. ఆ శ్రమల్లో వాళ్ళు పడిపోకుండా నిలబెట్టడానికి, వారిని హెచ్చరించడానికి ఏం చేశాడనమాట పౌలు గారు? తిమోతిని అక్కడికి పంపించి తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విషయాల్లో ఈ బాధ్యతను పౌలు గారు తిమోతికి అప్పగించాడు. అలాగే మరొక సంఘం గురించి మనం ఆలోచన చేస్తే కొరింథీ సంఘం విషయం. 1 కొరింథీ 4:17 చూడండి. 4:17. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలమందు, ప్రతి సంఘంలోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. ఏం చేస్తారట పౌలు గారు? తిమోతి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలంలోను, ప్రతి సంఘంలో బోధించే విధమును మీకు జ్ఞాపకము చేయను. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కొరింథీ సంఘాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా? కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు, జారత్వం ఒక సమస్య ఉంది, విగ్రహారాధన ఒక సమస్య ఉంది, కలహాలు ఉన్నాయా? క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అని చెప్పేసి కలహాల గురించి తెలియచేశాడు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? పునరుద్ధానం గురించి సమస్యలు ఉన్నాయి.
ఇలాగా కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో లేకపోతే ఈ ఇబ్బందుల్లో పౌలు గారు తిమోతిని పంపించినప్పుడు తిమోతి ఏం చేస్తాడు అనమాట, అక్కడికి వెళ్ళి వాటిని సరిచేస్తాడు. ఏం చేస్తాడు? సరిచేస్తాడు. కాబట్టి సమస్యలను దిద్దటానికి తిమోతిని అక్కడికి పంపించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:3 మనం చూస్తే, 1:3-4 ఎఫెసీ సంఘంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించాడో చూస్తాం. ఎఫెసీ సంఘంలో 3 చదవము. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, అవి విశ్వాసమును దేవుని ఏర్పాటుతో జరగలేదు, లేకపోతే అవి అలాంటివి కావు, ఏర్పాటు సంబంధించినవి కావు. దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి కనుక, అంటే లక్ష్య పెట్టవద్దనియు, అబద్ధ బోధ చేయవద్దని వాటిని లక్ష్య పెట్టవద్దని ఆజ్ఞాపించుట. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాసమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక భిన్నమైన బోధ చేయొద్దని, లేదా అబద్ధాన్ని బోధించొద్దని, అబద్ధ బోధ చేయవద్దని, అలాగే అబద్ధ బోధను లక్ష్య పెట్టొద్దని వారికి ఆజ్ఞాపించాలి అని చెప్పారు. ఎఫెసీలో కొన్ని అబద్ధ బోధలు విస్తరిస్తూ ఉన్నప్పుడు కొంతమంది వచ్చి కొన్ని తప్పుడు సిద్ధాంతాలని బోధిస్తున్నా వాటిని వినొద్దు, మీరు అబద్ధ బోధ చేయొద్దు, అబద్ధ బోధలను ఏం చేయొద్దు, మీరు లక్ష్య పెట్టొద్దు, అంటే యాక్సెప్ట్ చేయొద్దు, మీరు చెయ్యొద్దు, చేసే వాళ్ళని లక్ష్య పెట్టొద్దు, అసలు ఆ బోధనని మీరు ఎంటరు కానియద్దు అని చెప్పడానికి ఏం చేశాడు పౌలు గారు? ఎక్కడికి పంపించాడు? ఏ సంఘానికి ఏ సంఘంలో తిమోతికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు పౌలు గారు? ఎఫెసీ సంఘానికి. ఎఫెసీ సంఘంలో అబద్ధ బోధల్ని చెయ్యొద్దని, అబద్ధ బోధల్ని లక్ష్య పెట్టొద్దని అక్కడ ఉన్న వాళ్ళకి ఆజ్ఞాపించడానికి పౌలు గారు తిమోతిని అక్కడికి పంపించి ఆ బాధ్యతల్ని అప్పగించాడు.
అలాగే ఇప్పుడు సుమారు ఎన్ని సంఘాలు చూసాం మనం? 3 సంఘాలు చూసాం. పౌలు గారు తిమోతికి అప్పగించినటువంటి కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతలు 3 చూసాం. ఏమేంటి ఆ బాధ్యతలు? తెస్సలోనిక సంఘం విషయంలో శ్రమల్లో వాళ్ళని స్థిరపరిచే బాధ్యతను అప్పచెప్పాడు. కొరింథీ సంఘం విషయంలో అక్కడున్న సమస్యలను దిద్దే బాధ్యతను, అంటే పౌలు గారు ఎలాగా బోధించాడో, ఎలా నడుచుకున్నాడో ఆ విషయాలు వాళ్ళకి తెలియచేసి ఆ సమస్యలను పరిష్కరించే ఆ బాధ్యతను తిమోతికి అప్పచెప్పాడు. అలాగే ఎఫెసీ సంఘంలో అబద్ధ బోధ చేయొద్దని, భిన్నమైన బోధ చేయొద్దని, వాటిని లక్ష్య పెట్టొద్దని వాళ్ళని హెచ్చరించడానికి లేదా వాళ్ళకి ఆజ్ఞాపించడానికి, వారిని సరిచేయడానికి తిమోతికి బాధ్యతలు అప్పగించాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? ఎంత పెద్ద బాధ్యతలు తిమోతికి అప్పచెప్పాడు అపోస్తలుడైన పౌలు. బాగా తలపండిన వాళ్ళు ఉండుంటారా? అప్పుడు ఉండుండరా? ధర్మశాస్త్రం విషయంలో కానీ దేవుని చేత నడిపిస్తున్న బలమైనటువంటి వాళ్ళు ఉండుంటారా? ఉండుంటారు. మరి తిమోతికి ఎందుకు అప్పచెప్పాడు? నమ్మకమైన వాడు, విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నవాడు, ప్రేమ కలిగిన వాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీ సంఘంలో పౌలు గారు అంటాడు, నిజముగా చింతించువాడు అలాంటి వాడు ఎవరునూ నా యొద్ద లేరు అని అంటాడు. సంఘముల విషయంలో నిజంగా చింతించేవాడు అలాంటి వాళ్ళు ఎవరు కూడా నా యొద్ద లేరు. అంత భక్తిపరుడు, అంత సత్యంగా బ్రతుకుతున్నవాడు తిమోతి. ప్రార్థనాపరుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని పట్ల నిష్ట కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అందుకు బాధ్యతలు అప్పగించాడు. అంటే నమ్మకమైన, విశ్వాసం కలిగిన, సత్య సంబంధమైనటువంటి జీవితం తిమోతిలో ఎక్కువగా ఉంది కనుక ఆ బాధ్యతలు తనకు అప్పచెప్పాడు. తిమోతి గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచన చేసిన విషయాలు ఉన్నాయి. ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు? 1, 2, 3, 4, 5, 6 విషయాలు వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే తిమోతి 2వ ప్రయాణంలో రక్షణ పొంది ఉండొచ్చు అన్న విషయాన్ని మనం ఆలోచన చేశాం. అలాగే పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకు చేయించాడో చూసాం. ఎందుకు చేయించాడు తిమోతికి పౌలు సున్నతి? ఎందుకు చేయించాడు సున్నతి? ఎందుకు చేయించాడు పౌలు తిమోతికి? ఆయన వాళ్ళ నాన్నగారు గ్రీస్ చేసేస్తాడు కాబట్టి ఆ విషయంలో ఈయన సువార్తకు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా ఉండడం కొరకు ఏం చేశారు? యూదుల దగ్గరికి వెళ్తే యూదులు ఏం ఆలోచిస్తారు? మెయిన్ సున్నతి జరిగిందా లేదని ఆలోచిస్తారు కదా యూదుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే. ఎందుకంటే యూదులకి సున్నతి చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి యూదులు సున్నతి చేశాడా లేదని అడుగుతారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు ఏం చేశాడు? ఎవరు చేయించాడు సున్నతి? తిమోతికి పౌలు చేయించాడు. ఆ తర్వాత తిమోతి పౌలు గారు ఒక 2-3 స్టేట్మెంట్లు ఇచ్చాడు తిమోతి గురించి. ఏమన్నాడనంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అన్నాడు, ప్రియుడు నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. అలాగే పౌలు తిమోతిని ఎలా వెంబడించాడో తెలియజేశాడు. అసలు ఎలా ఏమేమి చూసి పౌలు తిమోతిని వెంబడించాడో అని. అంటే ఒక్కొక్కసారి కొంతమంది చేసే పనులు కొంతమంది యవనస్తుల్ని ప్రేరేపిస్తాయి. కొంతమంది తీసుకునే వాళ్ళకు ముందున్నటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వెనకున్నటువంటి యవనస్తుల్ని ప్రేరేపిస్తాయి. అలాగే పౌలు గారి యొక్క జీవితం ఎలాంటిదంటే ప్రేరేపించే అంత శక్తివంతమైంది పౌలు జీవితం. అది మనకు అర్థమైతే ఈరోజు మనం ఏం చేసినా ఇతరులకు మాదిరికరంగా ఉండేటట్లుగా మన విశ్వాసాన్ని, మన జీవితాలు మనం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే శ్రమలను చూసి ఎవరైనా భయపడి వెళ్ళిపోతారు. కానీ తిమోతి పౌలు శ్రమల్ని, హింసల్ని, ఉపద్రవాలను చూసి పౌలును వెంబడించాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. తిమోతి గురించి మరికొన్ని విషయాలు వచ్చే వారంలో కొన్ని
పౌలు గారు తిమోతికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. తను ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు అని తిమోతికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. దేవుని చిత్తమైతే వచ్చే వారం వాటిని మనం ఆలోచన చేద్దాం. ఇంతవరకు మీరు చక్కగా ఈ విషయాలను మీరు విన్నారు. అందుని బట్టి మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.